భద్రాచలం భక్త రామదాసు 390వ జయంతి సందర్భంగా వాగ్గేయకార ఉత్సవాలు భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయం చిత్రకూట మండపంలో ఘనంగా నిర్వహించారు. భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల గోపన్న పాల్వంచ తహసీల్దార్గా ఉన్నారు. ఆ సమయంలో కంచర్ల గోపన్నకు శ్రీరామచంద్రుడు కలలో కనబడి భద్రాచల పర్వతం మీద ఉన్నానని చెప్పడంతో రామదాసు భద్రాచలం గుడి నిర్మాణానికి పూనుకున్నారు. దీని కారణంగా ఆగ్రహించిన నిజాం నవాబు భక్త రామదాసుని హైదరాబాద్ గోల్కొండ కోటలోని చెరసాలలో బంధించారు. అప్పుడు నిజాం నవాబుకి లక్ష్మీ రామోజీ నిజరూప అవతారాలతో 5 లక్షల రామ మాడాలు స్వామివారు ఇవ్వడం జరిగింది. అలా భక్త రామదాసుని శ్రీరామచంద్రుడు విడిపించుకుని వెళ్లడం జరిగిందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి భక్త రామదాసుగా మారిన కంచర్ల గోపన్నకు తన జయంతి రోజున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. श्री राम जय राम